దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచుంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మానుపువాడు. విల్లు విరుచువాడును, భల్యమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. పాత నిబంధన భక్తులు వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు శ్రమలకు, బాధలకు, ఇబ్బందులకు గురి అయినప్పుడు వారు దేవుని యొద్ద విచారించేవారు. 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మీరు పురాతనమైన ఊర్లకు వెళితే గినక ఆ ఊరి మధ్యలో బురుజులు ఉంటాయి. బురుజుల యొక్క ఉద్దేశ్యము ఏమి అంటే, ఆ దినాలలో దారి దొంగలు, బందిపోటు దొంగలు ఎప్పుడు పడితే అప్పుడు గ్రామాలలో జొరబడి హత్యలు చేసి దోచుకొని వెళ్ళేవారు. అందుకని ఆ గ్రామ ప్రజలంతా కలిసి ఊరి మధ్యలో ఒక బురుజు కట్టేవారు. కుటుంబానికి ఒకరి చొప్పున ఆ బురుజు పైన కావలి ఉండాలి. వాడు 4 దిక్కులు గమనిస్తూ ఉండాలి. ఎక్కడైతే దొంగలు వస్తున్నారో వాడు కేక వేయాలి, మన గ్రామానికి దొంగలు వస్తున్నారు అని. పొలములో ఉన్నవాడు, ఇంటిలో ఉన్నవాడు ఆ బురుసులో వెళ్ళి దాక్కునేవారు. దొంగలు గృహాలలో జొరబడి దోచుకొని వెళ్ళేవారే కానీ ప్రాణ నష్టం జరిగేది కాదు. ఆ బురుజుల యొక్క ఉద్దేశం అది. ఇక్కడ భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మిస్టర్, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితములో దేవుని రెక్కల కింద దాగుకొని ఉన్నాడు. సామెతల గ్రంథం 18:10 అదే కదా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉండును. నీతిమంతుడు అందులోనికి వెళ్ళి
సురక్షితముగా ఉండును. కనుక 26వ సంవత్సరంలో దేవుడే మనకు భద్రత, దేవుడే మన కాపుదల, దేవుడే మనకు ఆశ్రయము. ఆయన భద్రపరచువాడు. యూదా పత్రికలో యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి అనే మాట మనం చూస్తాం. చూసారా? యేసుక్రీస్తు వారే చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని. ఇక యెషయా గ్రంథములో దేవుడు అన్నాడు, ఇటు చూడుమో నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. కనుక దేవుడు తన ప్రజలకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. కీర్తనకారుడైన దావీదు అంటాడు కదా, 71వ కీర్తన 7వ వచనములో, అనేకులకు ఒక వింతగా ఉన్నాను, నాకు బలమైన ఆశ్రయము నీవే, నీ కీర్తితో నీ ప్రభావ వర్ణనతో నా నోరు నిండి ఉన్నది. దేవుని స్తుతించుటే, దేవుని గణపరుచుటయే, దేవుని మహిమపరుచుటయే నా నోరు నిండి ఉన్నది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనను గూర్చిన కీర్తి నా నోట ఉండును అన్నాడు. నిత్యము. నేను అనేకులకు వింతగా ఉన్నాను, కానీ గర్భమున పడినది మొదలుకొని నాటి వరకు నువ్వు నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. దేవుడు తన ప్రజలకు ఆశ్రయమై ఉన్న దేవుడు. అందుకే బోయాజు ఋతును గురించి ఏమంటాడంటే, ఇశ్రాయేలీల రెక్కల క్రింద ఉండుటకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. 2:12 ఋతు గ్రంథం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు సురక్షితముగా ఉండునట్లు దేవుని రెక్కల క్రింద సురక్షితం. లోకములో ఉంటే సాతానుడు నిన్ను లోబరుచుకుంటాడు. లోకములో ఉంటే లోక అనుచరులు నీకు సహవాసులుగా ఉండి ఆ తప్పువైన కుమారుని జీవితంలో డబ్బు ఉన్నంత వరకు, రే దేవదానం, నువ్వు యూరును రా, నువ్వు సూర్యును రా, రే మీకేం కావాలో చెప్పురా, బిర్యానీ కావాలిరా, ఏం కావాలో చెప్పురా, సీసా కావాలిరా, ఏం కావాలో చెప్పురా. డబ్బు ఉన్నంత వరకు. డబ్బు వెళ్ళిపోతానే చిచ్చి దరిద్రుడు గంధంగాడు ఎదురు వస్తున్నాడు, వాడి మధ్య చెయ్యి చాపుతున్నాడంట. ఏం చెప్తున్నాడు? మందుకు ఒక 100 రూపాయలు ఇవ్వ, ఒక 50 రూపాయలు ఇవ్వ. ఇదేందిరా గంధంగాడు ఇట్లా అయిపోయినాడు. ఒకప్పుడు
వాడు మనకు పెట్టేవాడు. కూర్చొని తింటే భైరవ కొండ కూడా ఏమైపోతుందంట, కరిగిపోతుంది. జాగ్రత్త. లోక అనుచరులు పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట, తర్వాత నిన్ను సమస్యల్లో పడేసి వెళ్ళిపోతా. ఇంకా ఎదురైనా కూడా పలకరించేది కూడా గొప్ప, నీకో గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నీవు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన రక్షించు దేవుడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇర్మియాను సిద్ధపరుస్తూ ఇర్మియా ఏమంటాడంటే 17వ అధ్యాయము 17వ వచనములో, ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుమో. సరే, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. దేవా, పరిస్థితులలో, సమస్యలలో ఈ పని ప్రారంభిస్తున్నాను, ఈ కార్యం ప్రారంభిస్తున్నాను. నాకు అధైర్యము పుట్టించు, నాకు ధైర్యము పుట్టించు, నాకు సహాయం దయచేయి, నాకు అద్భుతమైన సహాయం దయచేయి. విశ్వాసీ జీవితంలో ఆయన మనకు ఆశ్రయమై ఉన్న దేవుడు, మనకు విజయమిచ్చే దేవుడు. ఆయన 98వ కీర్తన మొదటి వచనం, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు మనకు విజయము ఆయన ముఖకాంతియే, ఆయన బాహువు. చాలామంది నాకు ధైర్యం ఉంది, నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని ధైర్యంగా చెబుతూ ఉన్నారు. కానీ ఆత్మల సంపాదనలో వెనుకబడి ఉన్నారు. నీ ధైర్యం ఏదో ఒక స్థలం ఏర్పాటు చేసి పని ప్రారంభించు. ఆశించాలి, దేవుడు అద్భుతమైన సాయం చేస్తాడు. దావీదు ధైర్యమేమి, దావీదు విశ్వాసమేమి. సౌలు గారు దావీదుతో ఏమన్నాడు, రాజుగారు సౌలుతో ఏమన్నాడు, ఏమన్నాడు? నువ్వే చెప్పకూడదా అంటుంది మరియమ్మ, ధార మరియమ్మ. ఏమన్నాడు? సౌలు గారు దావీదుతో ఏమన్నాడు? నీవు బాలుడవు అన్నాడు. దావీదు పెద్దన్న ఏమన్నాడు? చెప్పు జగదీశ్ అన్న.
ఏమన్నాడు? నవ్వుతున్నాడు. రై, నీ హృదయ గర్వం నాకు తెలుసురా, ఆ మందని ఆడ వదిలిపెట్టినావంటున్నాడు. వెళ్ళేదేమో యుద్ధానికి వెళ్ళారు. ఎన్ని దినాలు ఉండారు? 40 దినాలు ఉండారు. వాడిని చూచే ఇది పాసు పోసుకుంటున్నాడు. బడాయిమేమో చాలా ఉంది. కానీ దావీదు తన అనుభవంతో ఏమంటున్నాడు? నాకొక అనుభవం ఉంది. నేను గొర్రెలు కాయిచున్నప్పుడు సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను తప్పించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీని చేతిలో నుండి నన్ను విడిపించును, రక్షించును. మరి నీ ధైర్యము? సాక్ష్యం ఉంటే కదా నీకు ధైర్యం అనేది. చెడగొట్టడానికి, ప్రభు మార్గములను చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నారు. సహవాసమును పాడు చేయడానికి కంకణం కట్టుకున్నారు. దేవుని మందను చెదరగొట్టడానికి కంకణం కట్టుకున్నారు. ఈ దినాలలో దేవుని మందను కాపాడేవారు కావాలి. దేవుని మంద కొరకు ప్రార్థించేవారు కావాలి. అది చిన్న సంఘం. విధవరాండ్ల మీద ఎబ్రీ స్త్రీలు చిన్న చూపు చూశారు. అందుకని పెద్దలు ఒక 7 మందిని ఏర్పరచుకోండి, వారు నియమిస్తామన్నారు ఆహారము వడ్డించుటకు. అందులో స్తెఫను ఏర్పరచబడినాడు. ఒకానొక సమయమున సన్హెద్రిన్ సభ దద్దరిల్లిపోయింది. వారి హృదయములు నరకబడ్డాయి. ప్రభును చూస్తూ ఉన్నాడు స్తెఫెను. మరి నీ విశ్వాసము? ఒట్టి మాటలు లేమికి కారణాలంట, దరిద్రానికి కారణాలంట. ధైర్యముతో పని ప్రారంభించు. ధైర్యం లేకుండా ప్రభు యొక్క తిన్నని మార్గాలు ఎందుకు చెడగొడతావు? దేవుని సంఘాన్ని ఎందుకు పాడు చేస్తావు? దేవుని మందను ఎందుకు చెదరగొట్టడానికి కంకణం కట్టుకున్నావు? అలాగైతే ప్రభు నీ మీద తప్పకుండా చెయ్యి ఎత్తుతాడు. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితం మంద కొరకు ప్రార్థించేవారు కావాలి. పౌలు గారు బతికున్నప్పుడే కన్నీళ్లు గార్చారు. యోహాను గారు కూడా బతికున్నప్పుడే కన్నీళ్లు గార్చారు. దేవదానం అనాథ పిల్లలకు 2000 పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడానికి వారు అడ్డగించారయ్యా. ఆ పిల్లలు ఏమవుతారయ్యా? ప్రార్థన చేస్తామండి. లేదయ్యా, వారు విధురంగా కట్టుకున్నారు. వారు నోటికాడిది తీసేసినాడు దేవదానం. పౌలు గారు కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వారు కనికరించరు, ఈడ్చుకొని పోతారంట. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. ఆయన తన ప్రజలకు విజయమిచ్చే దేవుడు. ఈ దినమున ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని నిరూపించాడు ఒక పల్లెకారుడైన యవనస్తుడు దావీదు.
సౌలు గారు అడుగుతున్నారు, అయ్యే ఎవడయ్యా వీడు, నాకు కూడా తెలియదండి అంటున్నాడు. యుద్ధములో విజయం పొందినాక నువ్వు ఎవని కుమారుడు అంటే, యెషయ్యను నీ దాసుని కుమారుడను, నేను బెత్లెహేము కాపురస్తుడను. ఒక చిన్న కుగ్రామం, కానీ యువత దేవుని కొరకు నిలబడడానికి వెనకం చేస్తారు. ఈ నూతన సంవత్సరములో నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు నిలబడడానికి ప్రయత్నించి, అది ప్రార్థన విషయములో, అది పాటల విషయములో, అది ప్రసంగ విషయములో, సంఘ వృద్ధి కొరకు నువ్వు నిలబడు. నీ చేత ఆయన ఏమై ఉన్నాడో ఈ లోకానికి తానే నిరూపించుకుంటాడు. నువ్వు ఆయన కొరకు నిలబడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, మా నిమిత్తము ఎవడు పోగలడు అన్నప్పుడు యెషయా ప్రవక్త, మనకు ఒక రోగం కదా, ప్రార్థన చేయంటే అదే ఆయనకు చెప్పు, ఇది కదా ఆయనకు చెప్పు, ఇది ఒక రోగం, ఆ రోగాన్ని మానుకోండి. ఎవరికి చెప్తే వాళ్ళకి చేసేది నేర్చుకోండి. కానీ యెషయా ప్రవక్త అలా అనలేదు. నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. ఈ రోగం నుండి బయటపడాల నువ్వు. చేయి చూపే రోగం, అది ఆయనకు చెప్పు, అదో వారికి చెప్పు, ఇదో వీళ్ళకి చెప్పు. నేను సలహా అడగలేదే. ఆ రోగం మానుకోవాలా. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. గుర్తుపెట్టుకో. నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు ఒక యువకుడు. ఈ ఫిలిస్తీనుని బట్టి ఎవని మనస్సు కృంగా, ప్రభువా దేవుని సమాజములో నేను ప్రార్థన చేయటకు. వంశీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, శనివారమే ఫోన్ చేస్తాడు. నా ఫోన్ పని చేయకపోతే పిన్నమ్మకు ఫోన్ చేస్తాడు. పిన్నమ్మ, ఈరోజు ఎవరైనా బండలు గడికి వచ్చారా? ఎవరు రాలేనైనా, నువ్వు రా, వస్తానా పిన్నమ్మ. తానే ఫోన్ చేసి అడుగుతారు. మేము ఫోన్ చేసేది మీరు అనుకోంటిమే, ఇట్లా అనుకోలే. ఇష్టపడాల ప్రభు పని కొరకు. నా జీవితం ధన్యమైంది అనింది మరియా. ఎందుకు? నిన్ను దేవుడు వాడుకుంటున్నాడమ్మా. యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిగా ఈ లోకానికి రాబోతున్నాడు అంటే ఆమె తన గర్భాన్ని ఇచ్చింది ప్రభునకు. ఎన్నో నిందలు భరించింది. ప్రదానము చేయబడిన వాడి అవమానించడానికి ప్రయత్నం చేస్తే దేవదూత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. సరే, మాకు నిందొద్దు, ఏమొద్దు, ఒక్కరు ఏమనకూడదు. అట్లా వస్తాము, అలా వెళ్తాము. ఎట్లాగా దీవెనలు, ఎట్లాగా ఆశీర్వాదాలు? ప్రభు పనిలో ప్రయాసపడాల కదా. ఇది దేవుని సంఘం కదా. నువ్వు దేవుని సంఘం అనే మనస్సు నీకుండల్లా. గంధం దేవదానం అనే మనస్సు నీకుంటే నువ్వేది చేయలేవు. వైపు 3 సంఘాలు పెడితే వానికి పేరు వస్తుంది, నాకు పేరు రాదే అని అనుకోలే అపోస్తలులు. పౌలు గారు ప్రారంభించిన ప్రతి సంఘంలో విశ్వాసులు
ప్రయాసపడినది నేను కాదు, దేవుని కృప అన్నాడు. 10 మందిని రక్షించడానికి నేను పాటుపడతాను, నేను శ్రమ పడతాను. అట్లా కాదు, నీ పేరు వస్తుందిగా. అట్లా అన్నింటి కనుక సంఘాలు ఏర్పడేటివి కాదు, పౌలు కూడా ఉండేవాడు కాదు. నీ పేరే పాటుపడిన వానికే కదా. నీ పేరు రాకూడదు, మా పేరు రావాల. అలాగైతే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని సంవత్సరాలున్నా నీ బతుకులో ముంతమామిడి చెట్టులాగా అట్లాగే ఉంటుంది. గుర్తుపెట్టుకో. ప్రయాసపడాలి మనమందరము. ప్రభునకు అనేకులను నడిపించాలి, ప్రభు యొద్దకు మళ్ళించాలి. ప్రభు వైపునకు ఆకర్షించాలి. నీ ముఖకాంతియే వారికి విజయము అనుగ్రహించెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. 6:16. నీ దేవుడే నిన్ను. ఇది అంతయ్యా, నీ దేవుని గురించి నన్ను బలపరిచావుగా, నీ దేవుని గురించి చెప్పి నన్ను ఆశ్చర్యపరిచావుగా, నీ దేవుడు ఆశ్చర్యమైన దేవుడని చెప్పావుగా, నీ దేవుడు అని నాకు చెప్పావుగా. ఇదెంతయ్యా, పో భుజం తట్టడిచి పంపుతున్నాడండి రాజుగారు. 22వ వచనములో జీవంగల దేవుని సేవకుడైన దానియేలు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా. రాజా చిరంజీవగునుగాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని. సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించెను. విజయమిచ్చే దేవుడండి. పరీక్షలకు ఎదురు నిలబడాలి, పరిస్థితులకు ఎదురు నిలబడాలి, సమస్యలకు అలగకూడదు. నీ దేవుడు నీకంటే ముందు ఆయన శ్రమ పొందాడు, నీకు మాదిరి నుంచి పోయాడు. యాకోబు భక్తుడు ఏ భక్తుని జ్ఞాపకం చేసుకోమన్నాడు? యాకోబు భక్తుడు ఏ భక్తుని జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఏ భక్తుని జ్ఞాపకం చేశాడు? యోబు గ్రంథం 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకు మాదిరిగా పెట్టుకున్నది. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను వారు పడిన శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని
మీరు తెలుసుకొని ఉన్నారు. సరే, మీకు దేవుని వాక్యం ప్రకటించిన ప్రవక్తల యొక్క శ్రమానుభవం, వారు శ్రమపడిన విధానం, వారు ప్రయాసపడిన విధానం, వారు జీవించిన విధానం, యోబు ఎంతో జాలియు సహనము గలవాడు. నీ ఆధ్యాత్మిక జీవితములో ఆయన ముఖకాంతియే మనకు విజయమిచ్చును. ఆయన మన పక్షమున ఉన్న దేవుడు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. ఏ స్థలములో మీకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయు దేవుడు. ఆయన మన పక్షమున యుద్ధము చేయు దేవుడు. ఐగుప్తీయులు ఏమని చెప్పుకుంటున్నారు? నిర్గమాకాండం 14వ అధ్యాయం 25వ వచనం. మనము ఇశ్రాయేలు వారి ఎదుట నుండి పారిపోదము రండి, వారి దేవుడు మన పక్షముగా యుద్ధము చేయుచున్నాడు. వారి దేవుడు. రాత్రి ఫేస్బుక్లో ఒక చక్కని వర్తమానం పెట్టే. యేసు ప్రభు రాకమునుపు జరిగిన ఫరో రథములు, రథచక్రాలు ఊడిపడినట్లు చేసిన అవి సముద్రపు అగాధములు ఇప్పటికీ సాక్షులుగా ఉన్నాయి. సరే, సైంటిస్టులు అంటున్నారు ఇవి ఫరో యుద్ధ రథచక్రాలు. తుప్పు పట్టలేదు అవి అలాగే ఉన్నాయంట. సముద్రంలోని ఒక జీవి వాటిని తుప్పు పట్టుకోకుండా కాపాడుతూ ఉన్నాయంట. సరే, దాదాపు 3000 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. సాక్షులుగా దేవుడు సముద్రపు అగాధములో ఉంచాడు. ఇశ్రాయేలు వారి ఎదురు నుండి పారిపోదాము రండి, వారి దేవుడు మన పక్షమున యుద్ధము చేయుచున్నాడు. ఆయన మన పక్షమున యుద్ధము చేయు దేవుడు. యెహోషువ గ్రంథం 10:42లో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల పక్షమున యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులను వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే ఆయన విజయమిచ్చే దేవుడు. అయితే విశ్వాసముతో ప్రతి చిన్న ఇంటర్వ్యూకి కూడా నువ్వు పాల్గొను. బైబిల్లో కూడా ఇంటర్వ్యూలు జరిగినాయి కదా. దావీదు ఇంటిలో ఏ ఇంటర్వ్యూ జరిగిందిరా నువ్వు చెప్పు. తెల్లేదు అంటున్నాడు మా వాడు. దావీదుని అభిషేకించడానికి ఇంటర్వ్యూ జరిగింది. అందరు ఫిట్ అయ్యారా?
అందరూ ఫిట్ అయిపోయారు కదా, అన్ఫిట్ అయ్యారు. ఇంటర్వ్యూ నాయకుడు అడుగుతున్నాడు, ఇంతమందేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? అయ్యా కడసరి వాడు ఉన్నాడయ్యా, వాడు పొలంలో ఉన్నాడయ్యా, రమ్మను. అతడు రాగానే నేను కోరుకొనిన వాడు ఇతడే. అతడు రాగానే ఎస్తేరు జీవితంలో కూడా రాజు ఎదుటకు వచ్చినప్పుడు ఆమె యందు అతనికి దయ పుట్టేది. కనుక ప్రతి చిన్నదాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. మన ఆంధ్ర వాడు, మన రాయలసీమ వాడు ఒళ్ళు బరువయ్యి, ఏది బాబాయ్ ఒక్క పోస్టుకు 600 అప్లికేషన్లు పెట్టారంట. 5 రూపాయలు పేపర్ నష్టమవుతుందని పెట్టలేదంట. ఎవరు చెప్పారా? అది నీదే కదా. విశ్వాసంతో ఈ అప్లికేషను. ఇక్కడ అచ్చమ్మ కొడుకున్నాడు, మన పోస్ట్ ఆఫీస్లో ఆశ్చర్యకరంగా జాబ్ వచ్చింది. చూసేకి ఏం లేదు, మళ్ళా ఊరికి అప్లికేషన్ వేసాడు. మనకు బరువు ప్రతిదానికి. ఒక ఆఫీస్లో ఒక రూములో 3 యవనస్తులను పెట్టారంట, వెనక సైడ్. ఇలాగే ముందర 1000 రూపాయలు కట్ట పెట్టారంట. అతిపెద్ద సోమరి ఎవరని కనుక్కోవడానికి. బాబు, ఆ 1000 రూపాయల కట్ట ఎవడైతే తెచ్చుకుంటాడో వాడేనయ్యా బహుమతి, వానికి అన్నారు. 2 గబాని పరిగెత్తారు. ఒకడు ఎత్తలే, ఎవరులే, అసలు నిలబడడానికి కూడా బరువు ఎట్లా కూర్చున్నాడు. ఏమిరా అని అడిగితే 1000 రూపాయలు తీసుకుంటే ఆశే ఉంది, కానీ లేచి నిలబడేకి నా ఒళ్ళు సహకరించం లేదండి అన్నారంట. వీడే రాతి పెద్ద సోమరి అని గుర్తుపెట్టారంట. ఏమంట, ఎదురుగా ఉన్న 1000 రూపాయల కట్ట తెచ్చుకోవడానికి కళ్ళు అయితే చూస్తున్నాయి, కానీ శరీరం అయితే లేచి నిలబడే కూడా నా శరీరం సహకరించడం లేదండి అన్నాడు. ఆశ అయితే ఉంది, కానీ ప్రయాసపడినది ఏది? ఆశ అయితే ఉంది, ప్రయత్నం చేసినది ఏది? ఆశ అయితే ఉంది, పాటుపడినది ఏది? లోకములో అత్యున్నత వ్యక్తుల యొక్క జీవితాలు చూస్తే వారందరూ శ్రమల కొలిమిలో నుండి పైకి వచ్చిన వాళ్ళే, కానీ రాజభవనంలో నుండి ఎవరు వచ్చిన వాళ్ళు కాదు. మన రాజ్యాంగ చట్టం రాసిన మన ప్రియులు పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు కూడా అతి పేద కుటుంబంలో జన్మించారు. ఒకరు ప్రోత్సహించారు. ఒక దేశానికి రాజ్యాంగ చట్టం రాశాడు. చూసారా? ప్రపంచ బైబిల్ ప్రపంచ విద్యార్థి అంబేద్కర్ గారు. అమెరికా ఒక యూనివర్సిటీలో ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆయన జీవితంలో ఎన్నో పాటలు పడ్డారు. అబ్రహాం లింకన్ జీవితంలో కూడా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఒకానొక సమయాన అమెరికాకు 16వ అధ్యక్షుడయ్యాడు. నువ్వు నిలబడాలి ప్రభు కోసం. ఆయన అద్భుతమైన సహాయం చేసే దేవుడు. ఆయన పోషకుడు. 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు
మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఏడైతే 2 మాటలే ఉన్నాయి. 100వ కీర్తనకు రా, ఇంకా ఎన్ని మాటలు ఉన్నాయి? 4వ వచనంలో చదువు. 100వ కీర్తన 3వ వచనం చదువు. యెహోవాయే దేవుడని ఆయన మనలను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఈ 4 మాటలు మీరు నేర్చుకోండి రా. రేపు ఆదివారం చెప్పండి. ఒక్కొక్కరికి 5 స్టార్ చాక్లెట్. ఎన్ని చాక్లెట్లు? ఒకటే, మళ్ళీ 5 అనుకుంటే వచ్చాయ 5 స్టార్ చాక్లెట్. ఈ 4 మాటలు ఇప్పుడు నీ హృదయంలో ఉంటే ఒక ధైర్యము. నేను ఆయన బిడ్డను, నేను ఆయన ప్రజను, ఆయన మేపు గొర్రెలము. ఈ జీవితము, ఈ జీవనము ఆయనే పుట్టించాడు, ఆయనే వచ్చారు. మనం ఆయన ప్రజలము అంటున్నాడు భక్తుడు. నువ్వు లోకము లేకపోయి ఎందురా నా జీవితము? మనం ఆయన ప్రజలము. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చినాడు పీసుగాడు. పొద్దుటూరులో తెచ్చినారా, యాడికిలో తెచ్చినారా? యాడ తెచ్చినారు? కేరళలో తెచ్చినారా? మళ్ళీ ఆడ నిలబడు. యా ఊళ్ళో? ఈ ఊర్లేనా? ఈ ఊర్లో ఇంతమంది జర్సులు ఉన్నాయా? కూర్చో. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే మనలను పుట్టించెను. ఆయన చూసుకోలేడా అన్న? ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు భక్తుడు. ఆయన ఆశ్చర్యకరంగా సంరక్షించు దేవుడు. ఇశ్రాయేలులకు అరణ్యములో వాళ్ళే ప్రశ్నలు వేశారు. ఆయన అద్భుతాలు చూసి కూడా ఎర్ర సముద్రం వారి మీద, వారి దగ్గర 2 అయినా రేకుల షెడ్ అవుతుంది అబ్బా. ఈ అప్పేమో ఈ నెల అంటున్నాడు. నేనేమో ఒక బోల్ట్ కీలా, నేనేమో ఒక రేకు కీలా, నేనేమో ఒక ఇంచు కీలా. ఈయనేమో ఈ నెలే ప్రారంభం కావాలంటున్నాడు, ఈ నెలలో ప్రారంభించాలంటున్నాడు. అవుతుందబ్బా. ఈయన ఇయ్యగలడా? ఈయన పోషించగలడా? ఆ ప్రశ్నలు వేసేవాళ్ళు ఆ ప్రశ్నల కాడే ఉండిపోయింది. ఆయన ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. ఆయన ఆశ్చర్యకరంగా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రార్థించు. దేవుడు ఆశ్చర్యకరంగా ప్రతి అక్కర తీరుస్తాడు. దేవా సహాయం దయచేయి. నీ కృపను అనుగ్రహించు. అందులో ఒక రేకు, ఒక బోల్టు ఉండుటకు, నేను సమర్పించుకున్నటకు కూడా సహాయం దయచేయి. నెహమ్యా అన్నాడు, ఇప్పుడు నా చేతులను బలపరచు అన్నాడు. నేను అలా ఇచ్చుటకు సహాయం దయచేయి ప్రభువా. నీ కృపను అనుగ్రహించయ్యా. ఈ కార్యం జరిగించయ్యా.
దేవానికి స్తోత్రములో మనలను కాపాడు దేవుడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచిన మార్గం అంతటిలోనూ మనము వెళ్ళిన ప్రజల మధ్య మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. మనము వెళ్ళిన ప్రజల మధ్య యాకోబు కుమారులు దీనాను బట్టి హంతకులైపోయి ఊరునే శ్మశానంగా చేసేసారు. ఆ పట్టణ ప్రజలకు ఎంత కోపం ఉండాలి, ఎంత ఆవేశం కట్టలు తెంచుకొని ఉంటుంది. వాళ్ళ మధ్య పోతా ఉంటే దేవుని భయము వారి చుట్టూ ఆవరించి ఉన్నందున శత్రువులు కూడా ముట్టలేదట. శత్రువులు కూడా ఆదికాండం 33వ అధ్యాయం 34వ అధ్యాయం. ఆ 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ పట్టణముల మీద ఉండెను గనుక తరుమలేదు. దేవుని భయము, దేవుని కాపుదల. పోయిన సంవత్సరములో 3 నెలల కిందట దొరైస్వామి పొలం పనులు ముగించుకొని వస్తూ ఉంటే ఒకడు వచ్చి ఆటోతో కొడితే ఎగిరి పడ్డాడు. కానీ ఇసుమంత ప్రమాదం కూడా ఎగిరి పడ్డావా, బోళ్ళ పక్కల పడ్డావా? ఎట్లా పడ్డావు? బండ్లో నుండి ఎగిరి పడ్డావా? ఎగరలేదా? దేవుడు ఆశ్చర్యకరంగా దేవుని స్తుతించుట. అప్పుడు దేవుడు కాదు. రండి, ప్రమాదము నుండి తప్పించిన దేవుణ్ణి మనం స్తుతిస్తాం. రండి, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన కూడిక. సరే, పెదవులతో కాదు అనాల్సిందేది, అది ప్రాక్టికల్ చూపించాల. చాలామంది పెదవులతో అంటారు కాపాడండి, దేవుడు సాయం చేశాడండి, దేవుడు గొప్పవాడండి అంటున్నావే కానీ నా ఇంటికి వచ్చి నలుగురు ఆమెనండి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనే భావన ఉండడం లేదు. ఎందుకంటే బైబిలే చెప్పింది, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమైపోతుంది, కానీ విశ్వాసులో చల్లారకూడదు. చల్లారుతుంది కదా, అయిపోతుంది కదా, ఒక్కరంగా తిప్పకూడదు. కాలేబు ఏమన్నాడు?
నన్ను మోసే వాగ్దాన దేశానికి పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 85 ఏళ్ళు. నాకు అప్పుడు ఎంత బలమో ఇప్పుడు నాకంతే. అది విశ్వాస లక్షణం. అప్పుడు ఎంత బలమో, మనవాడు ప్రాయమంతా వ్యభిచారానికి అప్పగించాడు సంసోను. ఆమె టెస్టింగ్ పెట్టింది, వస్తున్నాను ఫిలిష్తీయులు అని ఎలకలే అన్నాడు. ఉంటేనా బలము? అతనిలో నుండి బలము ఉంటేనా? చాలామంది ఈ ధోరణిలో ఉన్నారు, ఎప్పటి వలే అంటున్నారు. ఉంటేనా లోపల అంతరంగానికి ఆత్మ పురుషునికి ఏమైనా ఇంత ఆహారం పెడితే కదా. లోక సంబంధమైన ఆహారాలు. వంశీ, రోజుకి ఎన్నిసార్లు తింటావు బిడ్డ? నువ్వు రోజుకి ఎన్నిసార్లు తింటావు? 3 సార్లేనా, 4 సార్లు తినవా? సాయంత్రం పూట ఇడ్లీ గట్లీ ఏం తినవా? నేనైతే తింటాను. చూసారా, శరీరానికేమో 4 సార్లు తింటున్నావు, అంతరంగ పురుషునికి దేవానికి స్తోత్రం, నైనా రాత్రంతా కాపాడు పోను ఉరుకుగా. ఇదేం ప్రార్థన వల్ల అట్లా రింగ్ వచ్చేసాలు. ఎప్పుడు నువ్వు ప్రభుతో గడిపేది? ప్రభు దగ్గర కూర్చుండేది ఎప్పుడు? దేవుడు ఏమంటాడు యేసుకేల ప్రవక్తతో? నువ్వు మైదాన భూమికి, నేను నీతో మాటలాడవలెను. ఆయనకు చెవులు ఇచ్చే కదా, లోక సంబంధమైన వాడికి చెవులు ఇస్తున్నావు. ఆయన దగ్గర కూర్చుంటే కదా. నా యొద్ద నేర్చుకొనుడి. ఎక్కడ కూర్చుంటావు? ఆయన దగ్గర. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితం, మనలను రక్షించిన దేవుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. కప్పం చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను 7:9 నువ్వు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నిలవకుండా నిర్మూలము చేసి నీకు కలగజేసి ఉన్నాను. 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి, నీవు పోవు చోట్ల నెల్లను నీకు జయమిచ్చి మనల్ని కాపాడు దేవుడు. దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని ప్రార్థన చేసుకుందాం. సహోదరులారా, మరి బుధవారము బైబిల్ స్టడీ ఉంటుంది, అలాగే గురువారం కూడా ప్రార్థన ఉంటుంది. ప్రభు చిత్తమైతే ఈ నెలలో రేకుల షెడ్డు నిర్మాణం పైన జరుగుతుంది. ప్రార్థన చేయండి. అందులో ఒక రేకు నాది ఉండాలి, ఒక బోల్ట్ నాది ఉండాలి, ఒక పిల్లర్ నాది ఉండాలి అంటే మీరు కూడా సహాయం చేయండి. ప్రార్థన చేసుకోండి. ప్రేమించిన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో
గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చి నూతన సంవత్సరములో మొదటి నెలలో ఈ ప్రభుదినమందు నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ బృందాన్ని దీవించండి, మేడము కుటుంబాన్ని దీవించండి. క్రైస్తవ కూడిక గృహబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. ప్రతి కుటుంబములో ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. దీవించండి. ఈ నెల 6 నుండి పాలుకు, అలాగే ఫ్రెండ్కు, సిఏ పరీక్షలు 19 వరకు ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. బిషప్ పెద్ద కుమార్తె ఆయా ఇంటర్వ్యూలకు అవుట్ సోర్స్ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంది. మీ కృపను దయచేయండి. జగత్ జీవితంలో కూడా మీ కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు. నైనా వివాహాల విషయంలో, ఉద్యోగ విషయాలలో మీ కృపను దయచేయండి. వంశీ కొరకై మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినం నడిపించారు, మీకు స్తోత్రములు. ప్రతి కూడికకు వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యాకోబు చిన్న షాపును ప్రారంభించారు. ఇస్సాకు కూడా హ్యాపీ హోమ్ షాపును ప్రారంభించారు. దీవించండి. ఎక్కడ నష్టం వాటిల్లకుండా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా ఈ నూతన సంవత్సరములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు నిర్మాణం విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. బి శ్యాంప్రసాద్ గారు మీ వద్దకు చేర్చబడ్డారు. అక్కకు, వారి కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయండి. అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. సొంత గ్రామంలో ఉన్నాము, నిర్లక్ష్యం ఎక్కువగా కనపడుతుంది. ఇట్టి ప్రజల మధ్య నీకు మహిమకరంగా జీవించినట్లుగా మీకు కృపను దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. నైనా పిల్లలు మారు మనసు పొందినట్లుగా, బాప్తీసం పొందినట్లుగా, నైనా అనేక స్థలాలలో, ఈ మండలములో అనేక స్థలాలలో కొందరు నీ కొరకు సంపాదించుటకు సంఘమంతయు నైనా సహాయపడుటకు, ప్రోత్సహించుటకు ప్రతి వారిలో మీరు కార్యం జరిగించండి. నైనా సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. మా యాడికి మండలములో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా తాడిపత్రి నియోజకవర్గాన్ని దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను దీవించండి. మా దేశమును దీవించండి. నైనా ప్రపంచ ప్రజలను దీవించండి. నాయకులను, అధికారులను దీవించండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబము, ప్రతి యవనస్తుని, యవనరాలను దీవించండి. ఈ నెల 28, 29 ధార రవి కుమార్తె జెసి వివాహము ఆశ్చర్యకరంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. సహాయమును మీరు దయచేయండి. నైనా కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. కట్టుపల్లి పాల్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. భార్య గర్భవతి, సుఖప్రసవాన్ని దయచేయండి.
ఎన్ఎం జోసెఫ్ గారు స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. శ్రీరామూర్తి గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కుమార్తెలు కుమారుని దీవించండి. సుదర్శనం భార్య గారికి ఆపరేషన్ జరిగింది, గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. పెనుమాక డేవిడ్ గారి తల్లి మీ వద్దకు చేర్చబడింది, ఆదరణ దయచేయండి. సుభాషణకు మంచి చూపును దయచేయండి. సత్యరాజ్ అంకుల్ భార్యకు కొంత మూర్ఛ వచ్చింది, మీరు ముట్టు స్వస్థపరచండి. చక్కగా మాట్లాడటకు సహాయం దయచేయండి. పుల్లయ్య కుమార్తె 4-5 ఫిబ్రవరి జరగబోయే వివాహాన్ని దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోన చెరువు, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ నైనా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఈ దినపు యాత్రలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. అయ్యా, డబ్బు చాలా అవసరము, మీ వైపు చూస్తూ ఉన్నాం, మీరే అద్భుతమైన సహాయం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.